బ్రేక్ న్యూస్. అనంతపురం జిల్లా పాపంపేట భూ వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. భూ వారసులంటూ చెప్పుకుంటున్న రాజూరి వెంకట కిరణ్పై కేసు నమోదైంది. పాపంపేట విఆర్ఓ రఘు యాదవ్ సంతకంతో నకిలీ పత్రాలు సృష్టించారంటూ కేసు ఫైల్ చేశారు. ఆర్డీఓ కేశవనాయుడు ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో విఆర్ఓ సంతకంతో 23 ఎకరాలు కబ్జాకు యత్నించారని పేర్కొన్నారు. ఆర్డీఓ ఫిర్యాదు మేరకు నిన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అసలు అతని మీద పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? డీటెయిల్స్ ఏంటి? అనంతపురం వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన పాపంపేట భూముల ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే భూమి నాది అంటూ కూడా రాచూరి వారసులు ఇన్నాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చారు. దానికి పూర్తి స్థాయిలో కూడా నకిలీ పత్రాలే కారణమంటూ కూడా విఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి గ్రామంలో సమస్యలకు కారణమయ్యారంటూ కూడా రాచూరి వెంకట కిరణ్ అయితే మెయిన్ వారసులు అతనిపై కూడా కేసు నమోదైంది. సెక్షన్ 326, 340, 340, 518 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆర్టీఓ ఫిర్యాదు మేరకు అయితే అప్పట్లో పనిచేసిన విఆర్ఓ రఘు యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సుమారుగా 5 ఏళ్ల పాటు విఆర్ఓగా పనిచేసిన రఘు యాదవ్ ని సంతకాన్ని అతను తెలియకుండా ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఆ పత్రాల ద్వారా కూడా జీపీఏ చేయడం కూడా సంచలనం రేపింది. ఆ జీపీఏ సంబంధించి 23 ఎకరాలకు జీపీఏ ఇచ్చారు. ఆ జీపీఏ కూడా క్యాన్సిల్ చేసి ఆలోచనలు కూడా రెవెన్యూ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్డీఓ ఫిర్యాదు మేరకు నిన్న కేసు నమోదైంది. దీనిపై ఆలస్యం కూడా వెలుగులో వచ్చిన ఘటన కూడా దీనిపై కూడా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం నోటీస్ ఇచ్చేందుకు కూడా పరిశీలిస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం జిల్లా పాపంపేట భూ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూ వారసులు అంటూ చెప్పుకున్న రాచూరి వెంకట కిరణ్ పై అయితే ఇటు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు పాపంపేట విఆర్ఓ రఘు యాదవ్ తో కలిసి తాను సంతకం చేయడంతో ఇటు పోలీసులు అయితే నకిలీ పత్రాలు సృష్టించారంటూ కూడా అతనిపై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఇటు ఆర్డీఓ ఫిర్యాదు మేరకు నిన్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.